హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీలో 12 కేంద్రాల్లో రీకౌంటింగ్ అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని 12 పోలింగ్ బూత్లకి మాక్ పోలింగ్ చెకింగ్పై వైసీపీ లీగల్ అడ్వకేటర్ లోకేశ్వర్ రెడ్డి మీడియాతో అయితే మాట్లాడారండి. తాము రీవెరిఫికేషన్ కోరలేదని, పోలింగ్ రోజు జరిగిన ఓట్లలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం రీకౌంటింగ్ జరపాలని కోరామని అయితే తెలిపారు. అందుకు కలెక్టర్ అంగీకరించకపోవడంతో వెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయిందని తెలిపారు. 2014 మే 13న జరిగినటువంటి ఎన్నికల్లో తాము ముఖ్యంగా అనుమానాలు వ్యక్తం చేసిన 12 పోలింగ్ బూత్లోని ఈవీఎం ప్యాట్లు, పోస్ట్ బ్యాలెట్లని, వీవీ ప్లాట్లని రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారండి. ఎన్నికల సంఘం నిబంధనల మేరకి ఆ రోజు పోలింగ్కు వాడిన 12 పోలింగ్ బూతులకు చెందినటువంటి ఈవీఎంలపై నిక్షిప్తపైన ఉన్నటువంటి ఓటింగ్ డేటాను పూర్తిగా తొలగించి రీవెరిఫికేషన్ నిర్వహిస్తున్నారని అయితే తెలిపారు. ఆ ప్రతిపాదనను తాము రిజెక్ట్ చేశామని, సుప్రీంకోర్టు నిబంధనల మేరకి ఎన్నికలు జరిగిన నియోజకవర్గంలోని 5% ఓట్లని రీకౌంటింగ్ ఈ విధంగా చేయాలని చెప్పి కోరుతున్నామని అయితే చెప్పారండి. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఎన్నికలు జరిగిన నియోజకవర్గంలోని 5% ఓట్లని రీకౌంటింగ్ నిర్వహించమని అయితే ఉందని చెప్పారు. కాబట్టి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కు అమలు చేయాలని తాము జిల్లా కలెక్టర్ని విన్నవించారు. దీంతో ఈరోజు వెరిఫికేషన్ ఆగిపోయిందని చెప్పారు. ఇక బాలినేని ప్రతినిధులుగా జిల్లా కలెక్టర్ ప్రతిపాదించిన వెరిఫికేషన్ను తాము రిజెక్ట్ చేస్తూ కలెక్టర్కు లేఖను సమర్పించామని తెలిపారు. ఆ లేఖను ఎన్నికల సంఘానికి పంపి తదుపరి ఎన్నికల సంఘాల ఆదేశాల ప్రకారం సమాచారం అందిస్తామని జిల్లా కలెక్టర్ అయితే తమీం ఈ విధంగా అయితే తెలిపారని అయితే చెప్పారండి. మొత్తానికైతే వీటికి సంబంధించి అనుమానాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయండి. రీకౌంటింగ్ జరగాలి అని చెప్పి చూడాలి మరి ఏం జరుగుతుందో. ఖచ్చితంగా ఏపీలో ఈ 12 కేంద్రాల్లో ఖచ్చితంగా రీకౌంటింగ్ అయితే జరగబోతుంది. ఖచ్చితంగా బాలినేనికి భారీ ఆధిక్యం అయితే వైసీపీ తరపున లభిస్తుంది అని చెప్పి వారైతే గట్టిగా నమ్ముతున్నారండి. అందుకే ఇంతగా గొడవ చేస్తూ ఉన్నారు. అంటే ఇంత సీరియస్గా అయితే ఈ విషయాన్ని తీసుకోవడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.